BHK flat. So coming to the project, paneling చేసామండి ఇక్కడ లైక్ హైలైటింగ్ లైట్స్ చేసుకొని అండ్ నేమ్ ప్లేట్ కూడా ప్లేస్ చేసాము. దిస్ ఇస్ షూ ర్యాక్ అండ్ పీవీసీ ఫాల్ సీలింగ్ వెళ్ళాము. So coming to the project, సో ఫాల్ సీలింగ్ వచ్చేసి రోప్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ మధ్యలో హైలైటర్ లైటింగ్ కూడా ఇచ్చాము. అండ్ దిస్ సైడ్ రాఫ్టర్స్ చేసేసామండి. దానికి కూడా వుడెన్ కలర్ పెయింటింగ్ చేసేసుకొని 3 స్పాట్లైట్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ పర్టిక్యులర్ హౌస్ అంతా కూడా కంప్లీట్గా 2 కలర్ థీమ్తో వెళ్ళాము. ఇట్స్ బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ అండ్ లైట్గా అక్కడక్కడ మిర్రర్స్ యాడ్ చేసాము. దట్ ఈస్ ఆల్సో బ్లాక్ అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేసాము. సో కమింగ్ టు ద టీవీ యూనిట్, నాబ్స్ గోల్డ్ కలర్ నాబ్స్ యూజ్ చేసాము. హౌస్ అంతా కూడా సేమ్ గోల్డ్ థీమ్తోనే వెళ్ళాము. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ప్రొఫైల్ గ్లాస్ అండి. ఇట్స్ లైక్ ఆర్టిఫాక్ట్స్కి ప్రొవైడ్ చేసి గ్లాసింగ్ కూడా చేసాము, డస్ట్ అదంతా పట్టకుండా. సో దిస్ ఈస్ ద ఇన్సైడ్ వ్యూ అండ్ దిస్ సైడ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. సో కమింగ్ టు టీవీ యూనిట్, క్రీమ్ కలర్ యూజ్ చేసుకున్నాము అండ్ గోల్డ్ కలర్ టీ పట్టీస్ యూజ్ చేసాము. దిస్ సైడ్ రైట్ సైడ్లో మనం వచ్చేసి లోవర్స్ యూజ్ చేసామండి. దిస్ ఇస్ కంప్లీట్లీ ప్రీమియం లోవర్స్. ఇక్కడ ఆర్చ్ వచ్చి వుడెన్ సేమ్ కలర్ లామినేట్ తీసేసుకొని ఇక్కడ హైలైటర్ ఒక జిగ్జాగ్ 2 లైట్స్ ప్రొవైడ్ చేసాము. దిస్ ఇస్ కాల్డ్ ప్రొఫైల్ లైట్స్ అండ్ సేమ్ కంటిన్యూటీ చేసి అక్కడ మనం 3 స్పాట్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మ్యూరల్స్ ప్లేస్ చేసేసాము అండ్ దిస్ ఆల్ ఈ బోత్ ద వాల్స్కి మనం వాల్ పేపర్తో వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ఎల్ షేప్ సోఫా. సో థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా గ్రే కలర్తో వెళ్ళాము అండ్ సోఫాకి స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఒక 2 feet ఆఫ్ పార్టీషన్ తీసుకొని సీత్రూ ఇచ్చామండి. ఇట్స్ లైక్ కంప్లీట్లీ సిఎన్సీ పార్టీషన్ తీసుకున్నాము అండ్ దిస్ ఇస్ యూ షేప్ ఇచ్చాము. ఇక్కడ ప్యానలింగ్ అంతా కూడా సిఎన్సీ కూడా డిజైన్ చాలా చిన్న డిజైన్ తీసుకొని నీట్గా హైలైట్ చేసాము. సో టీవీ లెఫ్ట్ సైడ్ యూనిట్లో ఒక చిన్న యూనిట్ తీసుకున్నాము. దిస్ ఇస్ ఫర్ బుద్ధా అనమాట. లోవర్స్తో హైలైట్ చేసుకుని ఆర్టిఫిషియల్ గ్రాస్ ప్లేస్ చేసాము అండ్ ఇన్సైడ్ రోప్ లైట్ కూడా ప్లేస్ చేసాము అండ్ ఇక్కడ ఒక పెద్ద డ్రా కూడా ప్రొవైడ్ చేసాము. So this is all about TV unit, CNC partition and Buddha area and this is so now let's get into the dining area. So fall ceiling వచ్చేసి ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకుని దానికి రాఫ్టర్స్ ప్రొవైడ్ చేసాము అండ్ ఒక హ్యాంగింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేసామండి. ఇట్స్ సర్కిల్ హ్యాంగింగ్ లైట్స్. సైడ్కి రోప్ లైట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసాము. సో దిస్ సైడ్ పూజా మందిర్ ప్రొవైడ్ చేసాము బేస్డ్ ఆన్ వాస్తు ప్రకారము అండ్ పైన వచ్చేసి లైక్ మనం శంకు చక్రాలు ప్రొవైడ్ చేసాము. దానికి కూడా హైలైటింగ్ లైట్ యాడ్ చేసాము అండ్ దిస్ ఇస్ కస్టమైజ్డ్ సిఎన్సీ డోర్. ఇక్కడ ఒక 2 గణేషాస్ ప్లేస్ చేసి ఫ్లవర్ డిజైన్ తీసుకుని బ్రాస్ హ్యాండిల్స్తో హైలైట్ చేసాము అండ్ సైడ్కి అంతా కూడా టీ పట్టీ యూజ్ చేసాము. బ్రౌన్కి కాంట్రాస్ట్ గోల్డ్ బాగుంటుంది అనేసి. సో ఇన్సైడ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బేస్ యూనిట్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ప్రసాదం ప్లేట్ ఇదంతా పెట్టుకోవడం కోసం కీబోర్డ్ ప్లాంట్ లాగా. దిస్ ఆల్ ఆర్ డ్రాస్ అండ్
అండ్ ఇక్కడ ఓం ఒక గ్లాస్ ఓం డిజైన్ చేసేసుకున్నాము. సో దిస్ సైడ్ క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసామండి. ఇట్స్ సేమ్ 2 కలర్ థీమ్. వైట్ క్రీమ్ కలర్ డ్రాస్ ప్రొవైడ్ చేసేసుకొని కిందంతా కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ బుద్ధ ప్లేస్ చేసాము ఇలా. అండ్ ప్రొఫైల్ గ్లాసెస్ యూజ్ చేసాము ఇన్సైడ్ విత్ హైలైటర్ లైట్స్ అగైన్. సఫిషియంట్ క్రాకరీ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఒక ఓపెన్ షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేసాము ఫర్ ఆర్టిఫాక్ట్స్. అండ్ కమింగ్ టు కిచెన్లో ఒకటి చిన్నగా ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా కూడా చేసాము. ఇట్స్ లైక్ చాపింగ్ బోర్డ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫోల్డబుల్ థింగ్ అండ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా స్మూత్ అండ్ సెటిల్గా ఉంటుంది. ఇట్స్ 45 mm థిక్నెస్ ఆఫ్ ఎడ్జ్ బైండింగ్. ఇక్కడ ఒక ప్యానలింగ్ చేసేసుకుని హైలైటింగ్ హ్యాంగింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఫాల్ సీలింగ్ నార్మల్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్గా తీసుకొని సిస్కా లైట్స్ యూజ్ చేసుకున్నాము. సో కమింగ్ టు బేస్ యూనిట్ ఇన్ ద కిచెన్, గ్రే అండ్ వైట్ కలర్ థీమ్తో వెళ్ళాము. సో దిస్ ఆల్ అవర్ బేస్ యూనిట్. సో దిస్ టైమ్ లైక్ డబల్ డ్రాస్ ప్రొవైడ్ చేసాము ఇన్సైడ్. దిస్ ఇస్ లైక్ స్పూన్స్ కోసం డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్పూన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 2 డ్రాస్ ఇచ్చాము ఇన్సైడ్. సో దిస్ ఇస్ tandem, completely tandem baskets. అండ్ సైడ్కి కూడా లైక్ ఎండ్ క్యాప్స్ ఇచ్చాము, లైక్ షార్ప్ ఎడ్జెస్ని అవాయిడ్ చేయడం కోసం. అండ్ దిస్ కార్నర్ మనము బాటిల్ పుల్ అవుటే ప్లేస్ చేసాము. ఇదంతా కూడా కంప్లీట్గా స్టోరేజ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఒక టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసాము విత్ వుడెన్ షెల్ఫ్స్. ఇదంతా కూడా ప్లాట్ఫామే ప్రొవైడ్ చేసాము. అండ్ పైన వాల్ యూనిట్స్ ఇచ్చాము. దిస్ ఇస్ వాటర్ ప్యూరిఫైయర్. అండ్ ఇవి హైడ్రాలిక్ లిఫ్ట్ అప్స్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ గ్లాసెస్, ఇన్సైడ్ లైట్స్ అండ్ చిమ్నీ. అండ్ ఇట్ సైడ్ కూడా మళ్ళీ వాల్ యూనిట్స్ ప్రొవైడ్ చేసాము. సో పైనంతా కూడా లాఫ్ట్ వచ్చేసి వైట్ కలర్తో వెళ్ళామండి. సో బ్లాక్ నోబ్స్ ప్రొఫైల్ గ్లాస్కి మ్యాచ్ చేసుకునేలాగా ప్లాన్ చేసాము. ఇట్స్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ గ్లాస్ థింగ్ విత్ బ్లాక్ కలర్ నోబ్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కిచెన్ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో ఈ 3 BHKలో అంతా కూడా కంప్లీట్లీ మేము ఓపెనబుల్ షెల్ఫ్సే తీసుకున్నాము, ఓపెనబుల్ డోర్స్ సిస్టమే తీసుకున్నాము. సో ఇక్కడ లైక్ దానికి కూడా టీ పట్టి యాడ్ చేసి ఇలా ఈ డిజైన్ చేసాము. అండ్ గోల్డ్ హైలైట్ చేసాము. హ్యాండిల్స్ అంతా కూడా గోల్డ్ ప్రొవైడ్ చేసాము. లాఫ్ట్ అగైన్ క్రీమ్ కలర్తో వెళ్ళి దానికి కూడా హైలైటింగ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాము. ఇట్స్ లో సీటింగ్ ఏరియా. విండో దగ్గర లో సీటింగ్ తీసుకుని కింద కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. సో కాట్ వచ్చేసి కింగ్ సైజ్ కాట్ తీసుకున్నామండి. ఇట్స్ కంప్లీట్గా సైడ్కి లైక్ ఫినిషింగ్ అంతా కూడా 45 mm ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ఎడ్జ్ బైండింగ్ తీసుకొని మనం ప్లేస్ చేసాము, మౌల్డింగ్స్ చేసుకున్నాము. అండ్ కుషనింగ్ ఈ డిజైన్ ఆఫ్ కుషనింగ్ తీసుకుని మళ్ళీ క్రీమ్ కలరే మ్యాచ్ చేసుకున్నాము. అండ్ దిస్ సైడ్ ఒక 2 feet ఆఫ్ లోవర్స్ యాడ్ చేసేసి దానికి కంటిన్యూటీగా ఒక టేబుల్ టాప్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ అబోవ్ దిస్ ఫాల్ సీలింగ్ కూడా సేమ్ 2 feetతో కంటిన్యూటీ చేసి అక్కడ జిగ్జాగ్ పొజిషన్లో ఎండ్ చేసాము. ఇక్కడ ఒక హైలైటింగ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాము.
ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక మంచి పెద్దగా డ్రెస్సింగ్ యూనిట్ డిజైన్ చేసాము. ఇట్స్ కంప్లీట్గా ఒక టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసుకుని దానికి కూడా స్పాట్ లైట్స్ ప్రొవైడ్ చేసి పెద్ద మిర్రర్ ప్రొవైడ్ చేసి కిందంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసాము. అండ్ ఈ వాల్కి అంతా కూడా వాల్ పేపర్స్ యూజ్ చేసుకున్నామండి, బోత్ ద వాల్స్కి. అండ్ బ్లైండ్స్ కూడా యాడ్ చేసాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేరెంట్స్ బెడ్రూమ్. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాము. గోల్డ్ హైలైట్ చేసుకున్నాము అండ్ పైన కంప్లీట్ లాఫ్ట్ వచ్చేసి క్రీమ్ విత్ గోల్డ్ యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఏరియా కూడా ఉందండి. ఆ డ్రెస్సింగ్ యూనిట్ ఏరియాలో కూడా ఒక పెద్ద టాల్ యూనిట్ ప్లేస్ చేసేసుకున్నాము. అండ్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసి కింద డ్రా ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ హైలైటింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ అబౌవ్ దిస్ ఫాల్ సీలింగ్ కూడా రోప్ లైట్ ప్రొవైడ్ చేసేసాము. ఈ వాల్స్కి, ఈ 2 వాల్స్కి అంతా కూడా వాల్ పేపర్ హైలైట్ చేసామండి. ఇట్స్ డైమండ్ షేప్ వాల్. ఇక్కడ ఒక పార్టీషన్ కూడా ప్రొవైడ్ చేసామండి. సిఎన్సి కటింగ్ ప్రొవైడ్ చేసుకొని పైన ఇక్కడ ఫోల్డబుల్ డోర్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. దిస్ ఇస్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ ఈ డిజైన్లో తీసుకున్నాము. ఈ వాల్ అంతా కూడా వాల్ పేపర్తో డిజైన్ చేసాము. ఇట్స్ అ క్యూట్ లిటిల్ ఫ్లవర్స్. ఈ కంప్లీట్ 3 BHK అంతా కూడా 2 కలర్ ఆఫ్ థీమ్తో వెళ్ళామండి. ఇట్స్ కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ లామినేట్. అండ్ ఇలా కంప్లీట్ హౌస్ అంతా కూడా ఒక 1 or 2 కలర్ ఆఫ్ థీమ్తో వెళ్తే ఆ క్లాస్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా బేసికలీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై 3 BHK ప్రాజెక్ట్ అండి. సో క్లయింట్ కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. అండ్ క్లయింట్ వచ్చేసి అబ్రాడ్లో ఉంటారు. ఓన్లీ త్రూ వర్చువల్ కాల్స్లోనే మేము కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా ఫినిష్ చేసాము. అండ్ హర్షిత గారు అండ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు డిజైన్ యువర్ హౌస్. అండ్ your satisfaction is more important to me. Thank you. Do follow Vinayaka Interiors. Like, share, subscribe Vinayaka Interiors. Thank you. Recommend Vinayaka Interiors.